So hi friends, welcome back to my channel. It's Miss Sandy Baby Official. సో అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అలాగే నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అదేంటంటే ఇప్పుడు చాలామంది వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది కొత్త యూట్యూబర్స్కి. సో ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు ఏ సాంగ్స్ పెట్టాలి, ఎలా పెట్టాలని తెలియదు కనుక సో కాపీరైట్ క్లెయిమ్ అయితే చాలామందికి పడుతూ ఉంటుంది. సో అది ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేదే టాపిక్. సో ఏంటి అసలు కాపీరైట్ క్లెయిమ్ ఎలా పడుతుందంటే, మనకు కొన్ని సాంగ్స్ పడతాయి, కొన్ని సాంగ్స్కి పడవు. మనం యూట్యూబ్లో రీమిక్స్ అని ఉంటుంది కదా, మనం ఏదైనా యూట్యూబ్లో రీల్స్ చూస్తుంటే కింద లైక్స్, షేర్, కామెంట్ అన్నీ అవుతుంది కింద ఉంటుంది కదా, షేర్ బటన్ కాకుండా రీమిక్స్ అని ఉంటుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి మనం ఆ ఆడియోని వాడుకుంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ పడదు. సో మనం ఇన్స్టా రీల్స్ని అవన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. అవి కొన్ని వీడియోస్కి పడుతుంది, కొన్ని వీడియోస్కి పడదు. సో అది ప్రాబ్లం. సో ఇంకా లాంగ్ వీడియోస్కి, షార్ట్స్కి అయితే ఇది ప్రాబ్లం. లాంగ్ వీడియోస్కి మనకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది, ఎందుకంటే మనం కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పెట్టి ఉంటాం, ఏదో ఒక చిన్న క్లిప్ పెట్టి ఉంటాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్కి మ్యూజిక్ కానీ డైలాగ్ కానీ అవి కూడా కొన్ని కాపీరైట్ క్లెయిమ్ పడుతూ ఉంటాయి. సో మనకు ఆ కాపీరైట్ క్లెయిమ్ పడినప్పుడు చాలామంది వీడియోస్ డిలీట్ చేసేస్తారు, అంటే మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు డిలీట్ చేసేస్తారు. సో అలా డిలీట్ చేయడానికి వెళ్ళకండి, ఎందుకంటే మళ్ళీ ఆ వీడియోని మీరు రీఅప్లోడ్ చేస్తే అది మళ్ళీ వ్యూస్ రాకపోవచ్చు. సో అప్లోడ్ చేసిన దాన్ని ఏం చేయకండి, కానీ అప్లోడ్ చేసిన వీడియోని మనం కాపీరైట్ క్లెయిమ్ తీసేయచ్చు, మ్యూట్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఫుల్ డీటెయిల్గా నేను వీడియో చూపిస్తాను. సో అదే ప్రాపర్గా మీరు చేయండి. సో తెలియని వారి గురించి చెప్తున్నాను, చాలామందికి తెలుసు, నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని ఉద్దేశించి చేస్తున్నాను. సో వాళ్ళ కోసం మాత్రమే, తెలిసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, తెలియని వాళ్ళు చూడండి. అలాగే ఒక రిక్వెస్ట్ అన్నట్టు, ఎందుకంటే సగం సగం చూస్తే మీకు అర్థం కాదు, తర్వాత కామెంట్ చేస్తారు, అందుకే పూర్తిగా చూడండి. సరే, మనం ఇంకా లెంత్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూడండి. యూట్యూబ్ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. కంటెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ వీడియో చూసారు కదా, కాపీరైట్ అని పడింది. నేను మీకు చూపించడం కోసం అయితే అప్లోడ్ చేసి ప్రైవేట్లో పెట్టాను అనమాట. సో అది అవసరం లేని వీడియో. సో కాపీరైట్ క్లెయిమ్ ఎలా రిమూవ్ చేయాలో మీకు చెప్దామని నేను అప్లోడ్ చేసి ప్రైవేట్లో పెట్టాను. సో ఇప్పుడు మనం వీడియో మీద క్లిక్ చేయాలి. మనకి ఏ వీడియోలో అయితే కాపీరైట్ క్లెయిమ్ పడిందో దాన్ని క్లిక్ చేయండి. సో నేను క్లిక్ చేస్తున్నాను. మనకు ఇప్పుడు వీడియో ఇలా ఓపెన్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ పడింది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రివ్యూ ఇష్యూస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎక్కడ దాకా మనకు కాపీరైట్ క్లెయిమ్ దేనికి పడింది, ఎక్కడి నుంచి పడింది అనేసి వాళ్ళే మనకు చూపిస్తారు. ఇక్కడ వైట్గా పడింది కదా, సో నాకు అక్కడ నుంచి సైడ్ నుంచి మొత్తం కాపీరైట్ సాంగ్ అయితే పడింది అన్నట్టు అది మాకు చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఇదంతా కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది మనకు, కాపీరైట్ అని. సో ఇక్కడ నో ఇంపాక్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళే మనకు చెప్తారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. మనకు 15 సెకండ్స్ నుంచి 26 సెకండ్స్ వరకు నాకైతే కాపీరైట్ క్లెయిమ్ పడింది అన్నట్టు. సో వాళ్ళే ఇక్కడ మెన్షన్ చేశారు. మనం ఇక్కడ రివ్యూ అని ఉంది కదా, సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యూట్ అని పడుతుంది కదా, మ్యూట్ మీద క్లిక్ చేయండి. సో మనకు వీడియో అయితే మనకు ఇక్కడ పడింది చూసారా, వీడియో ఎడిటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని. సో అది మనకు ఆ సౌండ్స్ని అయితే తీసేపిస్తుంది. సో దానికైతే ఒక 5 మినిట్స్ అలా, ఒక 5 మినిట్స్ కాదు, ఒక 2 మినిట్స్ అలా టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో ఇక్కడ చెకింగ్ అని పడింది కదా, సో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ప్రతి ఒక షార్ట్ వీడియోకి, లాంగ్ వీడియో, ప్రతి వీడియోకి ఇదే విధంగా రిమూవ్ చేసేసుకోండి. పెద్ద కష్టమేం కాదు, ఒక చిన్న క్లిప్తో అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇక్కడ మనకు కాపీరైట్ అనేది అయితే లేదు. సో మనకు అక్కడ ఉన్న కాపీరైట్ సాంగ్ అయితే రిమూవ్ అయిపోయి ఉంటుంది. సో ఇంతే అనమాట, పెద్ద ప్రాసెస్ లేదు. ప్రతి వీడియోకి ఇదే విధంగా మీరు చేసుకోవచ్చు.
నాకైతే అక్కడ కాపీరైట్ క్లైమ్ అని లేదు, నాన్ అనే వచ్చింది కదా. సో మనకు కాపీరైట్ అయితే పడదు. సో కాపీరైట్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఉండకూడదు అనేది బెటర్. సో ఉండకూడదు అనుకుంటే ఈ విధంగా మీరైతే రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేశాను. సో ఇంతే అనమాట. సో అన్ని వీడియోస్కి ఇదే విధంగా చేసేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీ. మీరు దానికే కాపీరైట్ క్లైమ్ పడింది, మౌంటేషన్ కాదు అది ఇది అని చెప్పేసేసరికి వీడియోస్ ఇలా డిలీట్ చేయడానికి వెళ్ళకండి. సో ఇంతే చిన్న ప్రాసెస్, మనం వైటీ స్టూడియోలో మ్యూట్ చేసేస్తే సరిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో ఇదే విధంగా మీకు ఎక్కడెక్కడ ఏ వీడియోకి మనకు కాపీరైట్ క్లైమ్ పడిందో అదే చూపిస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ పడిందని, దాన్ని మీరు మ్యూట్ చేస్తే సరిపోతుంది అంతే. మీరు వీడియోస్ అయితే డిలీట్ చేయడానికి వెళ్ళకండి, ఓకేనా. సో నా ఛానల్లో కూడా చాలా పడ్డాయి, నేను అదే విధంగానే మ్యూట్ చేసుకున్నాను, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను అనమాట. సో నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోని ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికైతే వెళ్తుంది. సో ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.